మీరంతా కిందటి రోజు సాయం సంధ్యా సమయంలో ఈ చిత్రకూట పర్వత ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. మీరు అంటే మీతో పాటుగా నేను కూడా అడుగుపెట్టాను. దీనికి చిత్రకూటము అని పేరు. కూటము అనే దానికి శిఖరము అని ఒక అర్థం ఉన్నది. గొప్ప గొప్ప పర్వతముల యొక్క సముదాయం కనుక దీనికి చిత్రకూటము అని పేరు. ఒకానొకప్పుడు వశిష్ఠ మహర్షి దీనికి చిత్రకూటం అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పాడు. చిత్ర శబ్దానికి సప్త ఋషులు అని అర్థం. చిత్రవాక్ చిత్రశిఖండులు అని కూడా వాళ్ళని పిలిచేవారు. చిత్రశిఖండి అనే శబ్దమునకు సప్త ఋషులలో ఒకడు, బహువచనం చిత్రశిఖండిన. మీరు ఎప్పుడైనా వీలుంటే డిక్షనరీ చూస్తే చిత్రశిఖండి అని సప్త ఋషులకి పేరు. ఏడుగురిలో ఒక్కొక్కడిని చిత్రశిఖండి అనేవారట. ఏడుగురు కలిస్తే బహువచనం గనక చిత్రశిఖండిన అన్నారు. సప్త ఋషులు ఈ కొండ మీద కఠోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు వారికి దర్శనమిచ్చాడు. అప్పటి నుంచి ఈ కొండకి చిత్రకూటము అని పేరు వచ్చింది. దాదాపుగా పురాణాలన్నీ ఈ చిత్రకూట పర్వతం గురించి అనేక విధములైన వర్ణనలు చేశాయి. అందులో వాల్మీకి రామాయణం, భాగవతం, దేవీ భాగవతం వీటన్నిటిలో కూడా ఈ చిత్రకూట పర్వతానికి సంబంధించిన అనేక గాథలు ఉన్నాయి. అమ్మవారి ఉపాసకులు ఈ కొండ మీదకు వచ్చి ఉపాసన చేసి యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞమునకు అంబాయాగము అని పేరు. అంబాయాగాన్ని ఒకప్పుడు విక్రమార్క మహారాజు ఒక ఋషి చేత జరిపించాడు. ఇంతకు పూర్వం కూడా మహాత్ములు కృతయుగంలో ఎంతోమంది ఋషులు ఈ ప్రాంతాల్లో యజ్ఞాలు చేశారు, తపస్సు చేశారు. అనసూయాదేవి అత్రి మహర్షితో కలిసి ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కొంతకాలం తపస్సు చేసింది. ఇప్పటికీ అత్రి అనసూయల యొక్క ఆశ్రమం ఇక్కడికి చాలా దగ్గరలో, ఇంచుమించుకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కాక ఈ ప్రాంతంలో ఒకానొకప్పుడు మహానుభావుడు అభినవ వాల్మీకిగా ప్రసిద్ధికెక్కినవాడు తులసీదాసు గారు హనుమాన్ చాలీసా రాశాడు. తులసీదాసు గారి ఆశ్రమం ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో యమునా నదీ తీరంలో ఉంటుంది. ఇంచుమించుగా 25 కిలోమీటర్లు వెడితే తులసీదాసు గారు పుట్టిన స్థలం ఉన్నది. అక్కడ చిన్న ఆలయం ఉన్నది. యమునా నది కనపడుతూనే ఉంటుంది. అక్కడ ఒకప్పుడు తులసీదాసు పుట్టి ఆ తర్వాత యమునా నదీ తీరంలో ఉన్న ఒక రాజకుమార్తెని పెళ్లి చేసుకుని వైరాగ్యం పొంది కాశీ క్షేత్రం వెళ్ళి కాశీలో ఆశ్రమ స్థాపన చేసి రామాయణమంతా రాసి, ఇది మానస చరిత్ర అనే పేరుతో, రామచరిత్ర మానస్ అనే పేరుతో రాసి, ఆ తరువాత హనుమంతుని ఆశీర్వచనంతో ఈ కొండకు వచ్చాడు. ఈ కొండ దగ్గర ఆంజనేయుడి దర్శనం చేసుకున్నాడు. హనుమాన్ చాలీసా రాశాడు. సీతారామలక్ష్మణుల యొక్క దర్శనం పొందాడు. నిన్నగాక మొన్న ఒక 1000 సంవత్సరాల క్రితం తులసీదాస్ గారు ఇక్కడికి వచ్చాడంటే ఆలోచించండి. ఇలా ఎంతోమంది యుగయుగాలుగా ఈ ప్రాంతాలకు వచ్చి తపస్సులు చేశారు. వాల్మీకి మహర్షి కూడా కొద్ది రోజులు ఇక్కడున్నాడు. వాల్మీకి మహర్షి ఎప్పుడూ ఎక్కువ కాలం ఒక చోట ఉండడు. ఆయన ఒకే చోట ఉంటే ఆ ఉన్న ప్రాంతం మీద వ్యామోహం ఏర్పడుతుంది జీవులకి. అందుకని ఆ ఊరు వదలలేరు. దాని మీద వ్యామోహంతో ఈ ఊరు నాది, ఇల్లు నాది అనుకుని దాన్నే సవరించుకుంటూ తీర్థయాత్రలు మాని ఇంట్లో కూర్చుని భోగాలకు అలవాటు పడి చచ్చిపోయినవాడు మళ్ళీ ఆ ప్రాంతంలో కుక్కగానో పిల్లిగానో పుడతట. అందువల్ల వాడు భ్రష్టుడు అవుతాడని పూర్వకాలంలో ఋషులు ఏం చేసేవారు, ఎక్కువ కాలం ఒక చోట ఉండేవారు కాదు. అలాగే వాల్మీకి కొంతకాలం పాటు ప్రయాగ దగ్గర, కొంతకాలం చిత్రకూటం దగ్గర, కొంతకాలం పాటు తమసా నదీ తీరంలో, తమసా నదీ తీరం మనకి ఇప్పటికి కూడా కనపడుతూనే ఉంటుంది అయోధ్య వెడుతున్న మార్గంలో. ఆ తర్వాత మరికొంతకాలం గంగానదీ తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. గంగానదీ తీరంలో ఆయన ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న కాలంలోనే సీతాదేవి అక్కడ విడిచిపెట్టబడింది. లవకుశులు అక్కడ జన్మించారు. ఆ స్థలం ఇప్పుడు కాన్పూర్ దగ్గర ఉంటుంది. దాన్ని బిఠూర్ అంటాం మనం. అక్కడ గంగానది తీరంలో వాల్మీకి ఆశ్రమం ఇప్పటికీ అలాగే ఉన్నది. ఇలా వాల్మీకి మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేశాడు. ఎంతమంది ఋషులు అడుగుపెట్టిన స్థలానికి మనం అడుగుపెట్టాం.
ఋషులు అడుగుపెట్టిన స్థలానికి మనం ఎందుకు అడుగు పెట్టాలి అంటే, ఋషులు తపస్సు చేయటం వల్ల వారి పాదాలకి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎక్కువ కాలం తపస్సు చేసిన ఋషుల పాదాలలో హరిశక్తి ప్రవేశిస్తుంది. హరిశక్తి ప్రవేశించిన పాదాలతో వాళ్ళు ఇక్కడ నడవడం వల్ల వాళ్ళ పాదధూళి ఎంతో పవిత్రమై వైకుంఠంతో సమానమవుతుంది, గంగానదితో సమానమవుతుంది. ఋషుల యొక్క పాదధూళి సాక్షాత్తు గంగాజలంతో సమానమట. అందుకే పూర్వకాలంలో జ్ఞానం కలిగిన వారు ఎవరైనా తపస్సు చేసిన వాళ్ళు కనబడినా, పౌరాణికులు కనపడినా, జ్ఞానులు కనబడినా తక్షణం వాళ్ళ పాదధూళి నెత్తి మీద వేసుకునేవారు. ఈ పాదధూళి గంగతో సమానం కనుక. ఇవాళ కలియుగం కనుక అహంకారం పెరిగి మనకి మహాత్ముల యొక్క పాదధూళి నెత్తి మీద వేసుకోవడం తగ్గించాం. కానీ పూర్వం తప్పనిసరిగా ఋషుల దగ్గరికి వెడితే ఆ పాదధూళి నెత్తి మీద వేసుకునేవారట. ఎందుకని? మహాత్ముల పాదధూళి గంగతో సమానం. గంగ ఎక్కడ పుట్టింది? వైకుంఠంలో విష్ణు పాదాల నుండి పుట్టింది. కాబట్టి మహాత్ముని పాదధూళి గంగతో సమానం అనగా మనం వైకుంఠానికి వెళ్ళినట్టే. అంత యోగం భూలోకంలో ఉండగా పొందుతున్నాం. ఎంతోమంది ఋషులు ఇక్కడ తిరగడం వల్ల, వాళ్ళ పాదధూళి ఇక్కడ పడ్డం వల్ల, వాళ్ళ పాదధూళి గంగతో సమానమవడం వల్ల, గంగ అంటే వైకుంఠంలో ఉన్న విష్ణు పాదముల నుండి పుట్టినదవడం వల్ల ఈ ప్రాంతం భూలోకంలో వైకుంఠం అయ్యింది. రామచంద్ర ప్రభు అరణ్యవాస కాలంలో ఎక్కువ కాలం ఎక్కడున్నాడు. ఈ ప్రాంతంలోనే అనేక చోట్ల అనేకమైన ప్రాంతాల్లోకి తిరిగాడు ఆయన. అత్రి అనసూయల ఆశ్రమాన్ని ఆయన సందర్శించాడు. అనసూయాదేవి సీతాదేవికి పాతివ్రత్య మహిమ ఎటువంటిదో చెప్పింది. నిజానికి సీతకి ఎవరన్నా ఏదైనా చెప్పాలా? కానీ భూలోకంలో పుట్టడం వల్ల సీత తనను తాను మానవ స్త్రీగా భావించింది. రాముడు తనను తాను మానవుడిగా భావించుకున్నాడు. అందుకే రాముడు కూడా అవమానాలు పొందినా పట్టించుకోకుండా మానవుడిలాగే ఉండిపోయాడు. సీతాదేవికి అనసూయాదేవి, అమ్మా నువ్వు సాక్షాత్తు ఆదిలక్ష్మివి, అయినా భూలోకంలో రామపత్నిగా మానవ స్త్రీగా ఉన్నావు గనక స్త్రీలు ఎలా నడుచుకుంటే తనకి తన కుటుంబానికి మేలు ఆ ధర్మాలు చెబుతున్నాను అని చెప్పింది. ఆ స్థలం కూడా ఇక్కడే ఉన్నది. ఇక్కడ ఉత్తర రామాయణంలోకి వెళ్లే ముందు, శ్రీమద్ ఉత్తర రామాయణంలోకి వెళ్లే ముందు అనసూయ గురించి తప్పక చెప్పుకోవాలి. అనసూయని తలుచుకున్నవాడు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతాడు. ఆ మాట శివపురాణంలోనూ ఉంటుంది, దేవీ భాగవతంలో ఉంటుంది, ఇంకా అనేక పురాణాల్లో ఉంటుంది. ఒకప్పుడు ఈ భూమండలంలో 1000 సంవత్సరములు భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో అత్రి మహర్షి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు విప్పేవారు కాదు, పక్కన ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కొంతమంది అదృష్టం అది, తపస్సులో ఉన్నప్పుడు ప్రపంచం తెలియని సమాధి స్థితిలో కడతారు. ఇప్పటికీ సమాధి స్థితిలో వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు కాకపోతే పురాణంలో మాత్రమే సమాధి స్థితిలో కడతారు. ఈ సమాధి వేరు, ఆ సమాధి వేరు. ఆయన సమాధిలో ఉన్న కాలంలో కరువు వచ్చి లోకమంతా అల్లాడిపోయింది. వేళకి ఎవ్వరికీ తిండి లభించలేదు, అందరూ గిజగిజలాడిపోయారు. అప్పుడంతా కలిసి అనసూయాదేవి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం ఇక్కడికి చాలా దగ్గరలో ఉందని చెప్పారు కదా. ఒక కొండ గుహలో ఉండేవారు వాళ్ళు. ఆ కొండ గుహ దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, అమ్మ అనసూయ, నువ్వు పరమపతివ్రతవి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, త్రిమూర్తులు కూడా నీ వశం అవుతారు, అంత గొప్పదానివి, నువ్వు దయతోటి మమ్మల్ని ఈ కరువు నుంచి బయట పారవెయ్యి. కరువు కాలంలో ఆకలికి మలమలమాడిపోతున్న మాకందరికీ ఆహారం పెట్టమనగా ఆవిడ చేతిని నేల మీద ఒక గుంటలో ఇలా ఇలా తిప్పి అందులో ఉన్న మట్టి కొంచెం బయటికి తీసిందిట. తీయగానే అందులోంచి గంగ పొంగింది. దానికి గుప్త గోదావరి అని కూడా పేరు. ఆ విధంగా గంగానదిని గుప్త గోదావరి అనే పేరుతో పైకి తీసి ఆ నీళ్లు తల్లి క్షణాలలో ఆహారాన్ని సృష్టించి వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టింది. ఎవడన్నా చెయ్యి నేల మీద పెట్టి ఒక గుంట చేశారనుకుందాం, మీ అందరికీ 1 గంట సమయం ఇస్తాను. ఎక్కడికన్నా మట్టి ఉన్న చోటుకి వెళ్ళండి, మీ చేత్తో ఇంత మట్టి తీసి గుంట తయారు చేయండి, చేత్తో కత్తి గుణపంతో గొయ్యి తవ్వండి. ఆ గొయ్యిలోంచి నీళ్లు సృష్టించగలరా క్షణాల్లో. ఆ నీరు కూడా ఎడతెరపి లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రవాహం వచ్చేలా చేయగలమా? చేయలేము. నుయ్యి తవ్వితేనే ఆ నూతిలో నీళ్ళు ఎండిపోతున్నాయి ఇవాళ. కానీ ఆవిడ గుప్పెడు మట్టి చేత్తో అలా తీయగానే ఒక గుంట ఏర్పడిందిట. ఆ గుంటలో గంగ ఎప్పుడూ పొంగి జీవధార కింద ప్రవహించేదిట.
గుప్తంగా ప్రవహించేదిట. అందుకే గుప్త గోదావరి అన్నారు. అంత గొప్ప గంగానదిని సృష్టించిన తర్వాత ఏం చేసింది ఆవిడ? తాను తవ్వి బయటికి తీసిన ఆ మట్టి గుప్పిడి తీసి ఒక గట్టు మీద జల్లింది. గుంటలో నుంచి తీసిన మట్టి, గోతిలో మట్టి పక్కకి చల్లగానే ఆ మట్టిలోంచి రకరకాల పంటలు బయటకు వచ్చాయి. ఆ పంటలు కూడా మళ్ళీ కోసి వాటిని పైన పొట్టు తీసి ధాన్యంగా మార్చి వండవలసిన అవసరం లేకుండా ఆవిడ మట్టి విసరగా అందులో నుంచి పుట్టిన గోధుమలు, వరి మొదలైనటువంటి ధాన్యములు తమంత తామే పొట్టులా బయటికి ఒలుచుకున్నాయట. ఒడ్డు కింద ఉందండి. ఒడ్డు కింద ఉన్న పైన ఉన్నటువంటి ఓకంతా లేచిపోయింది, చిట్టు లేచిపోయింది, గింజ బయటకు వచ్చింది. ఆ గింజలన్నీ టిక్ 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 అని నడుచుకుంటూ వెళ్ళిపోయాయట. మహావేగంగా నడుచుకుంటూ వెళ్ళి పక్కన కొన్ని కొండలు సృష్టింపబడ్డాయి. అవి కూడా ఈ మట్టిలోంచే పుట్టాయి. ఆ కొండల్లోకి వెళ్ళాయి. మట్టి వల్ల పుట్టిన కొండల్లోకి గింజలు చేరాయి. అందులోకి గంగాజలం వచ్చి చేరింది. కిందకి అగ్నిహోత్రుడు చేరాడు. అన్నం ఉడకడం మొదలుపెట్టింది. 5 నిమిషాల్లో అన్నం ఉడికిపోయింది. మరో దాంట్లో పప్పు ఉడికింది. ఇంకొక కొండలో పెరుగు వచ్చింది. ఇలా రకరకాల పదార్థాలు కొండల్లోంచి పుట్టుకొచ్చాయి. వచ్చిన వాళ్ళకి అవన్నీ తమంత తామే వడ్డం చేయడం మొదలెట్టాయట. మళ్ళీ ఈ కొండ దగ్గరికి వెళ్ళి ఎవడో అందులో గరిటి పెట్టి అన్నం విస్తట్లో వేయవలసిన అవసరం లేకుండా విస్తళ్ళు ఈ వచ్చిన వాళ్ళు ఎదురుగుండా తమంత తాము వచ్చి పడ్డాయి. అన్న కొండలు కానీ, లేకపోతే ఈ పాయసం కొండలు కానీ, పెరుగు కొండలు కానీ తమంత తామే నడుచుకుంటూ వచ్చి, ఏమండో ఆయన తలకాయ ఊపి, మీకు పెరుగు కావాలా, అన్నం కావాలా అని అడిగి వడ్డించేవి. తొందరపడి ముందు పెరుగు పోసేవారు కదా కొంతమందికి తొందరపాటు ఎక్కువ. అందుకే బాగా వినాలి. వినకుండా ముందు పెరుగన్నం వడ్డిస్తే ఉపయోగం ఉంది, తర్వాత పప్పు వడ్డిస్తామంటే ఏం బాగుంటుంది? ఏ పని ఎలా చేయాలో సక్రమంగా చేయాలి. ఎవరు చేసే పని వాడే చేయాలి. గురువుగారు చేసే పని గురువుగారు చేయాలి, శిష్యులు చేసే పని శిష్యులు చేయాలి, కెమెరా చేసే పని కెమెరా చేయాలి. ఎవరి పని వాడు చేస్తే ఈ సృష్టి అంతా సక్రమంగా ఉంటుంది. ఈ కుండలన్నీ సక్రమంగా ఉన్నాయి. వాటికి వర్జ్యము తొందరపాటు లేదు గనక విస్తర ముందు వచ్చింది. తర్వాత పప్పు కూరలు అన్నీ చక్కగా వడ్డింపబడ్డాయి. ఆ తర్వాత అందులోకి అన్నం వచ్చింది. తిన్నాక ఆఖరణ పెరుగు వడ్డించారు. ఈ విధంగా ఆహారం పెట్టి ఆవిడ అందరిని ఆనందపెట్టింది. 100 సంవత్సరముల కాలం అనసూయాదేవి తన ఆశ్రమ ప్రాంగణంలో ఈ చిత్రకూట పర్వత ప్రాంగణంలో అన్నదానం చేయగా ఈ 100 ఏళ్ల తర్వాత కరువు తీరింది. ఇంద్రుడికి సంతోషం కలిగింది. వర్షం కురిపించాడు. భూమి సస్యశ్యామలమయ్యింది. అప్పటికి తపస్సు ముగించుకున్న అత్రి ఎక్కడికి వచ్చి ఈ జనాలు వీళ్ళందరికీ అన్నం పెట్టడం ఇవన్నీ చూచి ముక్కు మీద వేలేసుకుని, అనసూయ ఇంత ఘనకార్యం ఎలా సాధించావంటే పాతివ్రత్య మహిమతో అందిట. అంతేగాని నా ఘనకార్యం అనలేదు ఆవిడ. ఈ లోకంలో ఆవిడ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటనమాట, ఎంతో గొప్ప పని చేసి ఈ పనంతా పాతివ్రత్య మహిమండి, మీ ప్రభావం అండి అని భర్తకు అంటగట్టేది. ఇవాళ ఎక్కువ మంది ఏం చేస్తారనమాట, బాగుంటే ఇదంతా నాదేనండి, గురువుగారు నేను చేశానండి అంటాడు. ఆర్గనైజేషన్ బాగుంటే రేపు పొద్దున తేడా వస్తే అబ్బాయి గురువుగారు ముహూర్తం బాగాలేదంటారు. ఏది బాగున్నప్పుడు గురువుగారు అనరు, బాగులేనప్పుడు మాత్రం అది గురువుగారి మీద గెంటుతారు. అవునా? అంటే మీలాంటి జ్ఞానులు ఉంటారనుకోండి అక్కడక్కడ, ఏం జరిగినా అంతా కూడా ఇదంతా గురువుగారి ఘనతే అంటారు. తేడా వస్తే మాత్రం ఇదంతా మా తప్పు అండి అంటారు. అప్పుడప్పుడు మీలాంటి జ్ఞానులు ఇంకా ఉన్నారు కాబట్టి అక్కడెక్కడన్నా వర్షం కురుస్తుంది, బయట ట్యాంకులోంచి వచ్చిన వర్షం. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, ఇన్ని గొప్ప కార్యక్రమములు చేసిన ఘనత మాత్రం పాతివ్రత్య మహిమ అనేది. అలాంటి పరమపతివ్రత అనసూయాదేవి యొక్క ప్రభావం వల్ల చిత్రకూట పర్వతం కలియుగాంతం వరకు ప్రసిద్ధికెక్కుతుందని, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ధన్యాత్ములవుతారని, ఇక్కడ అడుగుపెట్టి చేసిన తపస్సు, యజ్ఞము, పురాణ శ్రవణము, పురాణ ప్రవచనము, అన్నదానము, ఈ కార్యక్రమములు లెక్కలేనంత ఫలితం ఇస్తాయని మహానుభావుడు బ్రహ్మదేవుడు అప్పుడొచ్చి వరం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఋషులు యజ్ఞాలు చేసేవారు, ఘనకార్యాలు చేసేవారు, అన్నదానాలు చేశారు, తరించారు. మేము కూడా 2008లో వచ్చాం. చాలా అద్భుతంగా జరిగింది. అప్పుడు 9 రోజుల పాటు సంపూర్ణ రామాయణం రోజుకు 4 గంటలు చెప్పుకోగలిగాం. ఆ కాలం వేరు. 10 సంవత్సరాల క్రితం అది. మంచి మండు వేసవి కాలం. మండు వేసవిలో కూడా పండు వెన్నెల్లా అనిపించింది అప్పుడు మాకు. ఏమిటో తెలియదు, అది కాలప్రభావం. మళ్ళీ ఇంతకాలానికి నాకు ఇక్కడికి రావాలనిపించింది. అది కూడా శరత్కాలంలోనే రావాలనిపించింది. మీ అందరికీ అనుమానం రావచ్చు, ఈ గురువుగారు దసరాలు అయ్యాక ఎందుకు తీసుకొచ్చారు అని. దీనికి ఒక మహత్తర కారణం ఉన్నది.
కారణం లేకుండా తొందరపాటుతో ఏ పని గురువులు చెయ్యరని మీకు తెలుసు, అయినా మీకు అది తెలియాలి. చాలా కాలం క్రితం, అంటే నేటికి 2600 సంవత్సరాల క్రితం, 2600 సంవత్సరాల క్రితం విక్రమార్కుడు అని ఒక మహారాజు ఉండేవాడు. 2600 ఏళ్ల క్రితం ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేశాడు. అంటే ఆయన ఎంతకాలం అయ్యిందనమాట? 3600 ఏళ్ల క్రితం వాడు. ఆయన పరిపాలన 1000 ఏళ్ళు సాగింది. నేను చెప్పలా, ఎవరు చెప్పారు ఈ మాట? విక్రమార్క చరిత్రని చెబుతున్నది భవిష్య పురాణంలో వ్యాసుడు కూడా చెప్పాడు. నిజం చెప్పాలంటే విక్రమార్కుడి పరిపాలన 1000 ఏళ్ళు, కానీ ఆయన బతికింది 2000 ఏళ్ళు. కాబట్టి వెరసి అలా ఆలోచిస్తే మనకి 2600 ఏళ్ల క్రితం విక్రమార్కుడు శరీరం విడిచిపెట్టాడంటే ఆయన పుట్టింది 4600 ఏళ్ల క్రితం. అంటే కలియుగం ఆరంభమైన 500 ఏళ్ల తర్వాత ఆయన పుట్టాడు. ఆయన చాలా గొప్పవాడు. ఉజ్జయిని అని పేరు కలిగిన ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఉజ్జయిని అంటే ఆ రోజుల్లో అవంతిపురం అని కూడా పిలిచేవారు. మహాకాళేశ్వరుడు, మహాకాళి ఉన్న దివ్యస్థలం ఆ ఉజ్జయిని రాజుగారు విక్రమార్కుడు. ఇప్పటికీ అక్కడ బేతాళ గుహలు ఉన్నాయి. భట్టి విక్రమార్కుల యొక్క చరిత్రలు అపూర్వంగా అక్కడ వింటూ ఉంటారు. ఆ విక్రమార్క మహారాజు గారు కాళికావరప్రసాద్. ఒకానొకప్పుడు ఉజ్జయిని సింహాసనం దగ్గర, ఉజ్జయిని సామ్రాజ్యానికి దగ్గరలో క్షిప్రా నదీ తీరంలో ఒక అమ్మవారి ఆలయం ఉండేది. ఇప్పుడు ఆలయం కనపడటం లేదు. అక్కడ ఒక పెద్ద అమ్మవారి ఆలయం. ఆ ఆలయానికి ఎదురుగుండా క్షిప్రానది. క్షిప్రానదీ తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద ఒక శూలం ఉండేది. ఆ శూలం పక్కన ఒక శిలాశాసనం ఉండేది. ఆ శిలాశాసనం మీద ఏమని ఉండేది? ఎవరైనా సాహసవంతులు ఈ మర్రి చెట్టు ఎక్కి ఈ మర్రి చెట్టుకి కట్టబడిన తాళ్లతో కూడిన ఒక చెక్క బల్ల మీద నిలబడండి. మీకు ఇప్పుడు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకు ఒక ఉట్టి కట్టారు, ఉట్టి లాంటిది. కాకపోతే అది ఏదో చిన్న కుండ పెట్టుకునే ఉట్టి కాకుండా ఉయ్యాల బల్ల చుట్టూ కట్టబడిన ఉట్టి. దాని మీద ఒక బల్ల ఉండేదన్నమాట. ఆ బల్ల మీద ఒక కత్తి పెట్టారు. ఎవరైనా సాహసవంతులు ఆ చెట్టు ఎక్కి ఆ ఉట్టి మీదకి ఎక్కాలట. కత్తితోటి ఆ తాళ్ళు పటక్కన నరుక్కోవాలట. నరుక్కుంటే వాడు తల్లకిందులుగా కిందన్న శూలం మీద పడిపోతాడు. శూలం మీద పడితే ఏమవుతుందో మీకు నేను చెప్పాలా? గట్టిగా మన వాళ్ళ బలాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ నాచుతో కూడినటువంటి ఒక మెట్టు మీదకు ఒక ఆవిడ అడుగు పెట్టింది, కాలు దారింది. దాంతో చిత్రకూట యాత్రకి రాలేకపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. పడితే కాళ్ళు విరుగుతున్నాయి, చేతులు విరుగుతున్నాయి. ఒక ఆయన పాపం బైక్ మీద మహావేగంగా పెడుతున్నట్ట. ఇంతలో కోడి పరిగెత్తుకొచ్చిందిట. ఆ బైకుకున్న చక్రంలో అడ్డం పడిందిట. ఈయన బైక్ మీద నుంచి కోడి దెబ్బకి కింద పడ్డట. ఆ దెబ్బకి చెయ్యి బోడయిందిట. ఇప్పటికీ చెయ్యి ఎత్తలేకపోతున్నాడు ఆయన పాపం. అంటే కలియుగంలో మన శరీరాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అటువంటిది మర్రి చెట్టెక్కి దానికి కట్టబడి ఉన్న ఉట్టిలో కూర్చుని తాళ్ళు కత్తితో నరికితే వాడు కింద పడతాట. కింద శూలం ఉంది. ఆ శూలం పెద్ద శూలం అన్నమాట. అటు ఇటు పడినా శూలం మీద పడతాడు వాడు. ఆ శూలానికి వాడి శరీరం తగిలిందంటే శూలంలోకి సూటిగా దిగిపోతుంది వాడి శరీరం. దెబ్బకి చచ్చిపోతాడు వాడు గిలగల్లాడి. అలా శూలం మీద పడి శూలాగ్రానికి తన శరీరాన్ని ఎవడు ఆత్మార్పణ చేసుకుంటాడో, శూలం మీద పడి ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడతాడో అటువంటి వాడికి నేను ప్రత్యక్షమై 1000 సంవత్సరముల ఆయువిస్తాను అని అమ్మవారు అక్కడ ఒక శిలాశాసనం పెట్టింది. జనం వచ్చారు, చూశారు. వాళ్ళు భయపడి ఈ శిలాశాసనాన్ని అమ్మవారు పెట్టుండదు, ఎవడో కొంటివాడు హైదరాబాద్లో రిటైర్ అయ్యి విజయవాడలో మకాం పెట్టినవాడు ఎవడో కొంటివాడు పెట్టుంటాడు ఇది మన చంపడానికి అనుకున్నారట. నమ్మలేదట వాళ్ళు. ఎవ్వడూ రాలేదు, ఉట్టెక్కలేదు, కత్తితోటి తాళ్ళు తెగ్గొట్టలేదు. చాలా కాలంగా ఆ శాసనం అలాగే ఉన్నది. ఒకనాడు విక్రమార్కుడు అక్కడికి వచ్చాడు. భట్టితో పాటు వచ్చాడు. ఆయన తమ్ముడు భట్టితో వచ్చాడు. ఈ శాసనం నమ్ముతున్నాను, ఇది అమ్మవారే రాసింది, ఆ చేతి రాతే తెలుస్తున్నది అని అమాంతంగా తమ్ముడు చెబుతున్నా వినిపించుకోకుండా చెట్టెక్కి ఉట్టిలో కూర్చుని కత్తితో ఒక్క దెబ్బగా తాళ్ళు నరికాడు. వెంటనే ఆ బల్ల తల్లకిందులుగా కింద పడిపోయింది. ఆయన శూలం మీద పడ్డాడు. శూలం మీద పడి కొరత వేయబడినట్టుగా కాళ్ళు చేతులు కొట్టుకుని శరీరం విడిచిపెట్టేశాడు. ప్రాణం పోయింది. టక్కన విగ్రహంలో నుంచి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది.
ఆవిడ చేతిలో ఒక కలశం ఉన్నది. ఆ కలశంలో నీళ్లు చచ్చిపోయిన విక్రమార్కుడి మీద అలా జల్లగానే విక్రమార్కుడు ఆరోగ్యంగా బలంగా టక్కన లేచి నిలబడ్డాడు. అమ్మవారిని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు అమ్మ, నాయనా, ఈ శాసనం నేను నేటికి 1,00,000 సంవత్సరాల క్రితం పెట్టాను. 1,00,000 సంవత్సరములుగా ఒక్కడు కూడా ఈ శాసనమును నమ్మలేదు, ఆత్మార్పణ చేసుకోవడానికి సంసిద్ధుడు కాలేదు. మొదటిసారిగా నువ్వు మహాసాహసంతో ఈ పని చేశావు. నీ సాహసానికి మెచ్చుకున్నాను. నీకు వరం ఇస్తున్నాను. నేటి నుంచి 1000 సంవత్సరములు నీవు రాజ్యపాలన చేస్తూ బ్రతుకుదువుగాక. ఏమిటి అన్నదావిడ? 1000 సంవత్సరములు రాజ్యపాలన చేస్తూ సుఖంగా బ్రతుకుదువుగాక. ఆ తర్వాత నా లోకానికి వచ్చేస్తావు అని వరం ఇచ్చింది. ఆయన బ్రహ్మానంద భరితుడైపోయాడు. తమ్ముడిని కౌగిలించుకున్నాడు. ఇంతలో అమ్మవారు ఏమంది? ఈ శాసనం గొప్పతనం తెలిసిందిగా, కాబట్టి రేపటి నుంచి అందరూ నమ్ముతారు. వచ్చిన వాళ్ళందరికీ 1000 ఏళ్ళు నేను ఇవ్వలేను, అందుకని ఈ శాసనము నా విగ్రహము ఈ క్షణమే మాయమైపోతుంది. అందుట అవకాశం ఒక్కళ్ళకే ఉంటుందండోయ్. విక్రమార్కుడు దాని మీద పడ్డాడు. ఆయనకి అమ్మ ప్రత్యక్షమయ్యింది. 1000 ఏళ్ళు రాజ్యపాలన అర్హత ఇచ్చింది అనే విషయం తెలిసిన జనాలందరూ రేపటి నుంచి రావడం, దాని మీద ఎక్కడం, తాళ్ళు తెగ్గొట్టుకోవడం, దాని మీద పడతారు. ఒకళ్ళు నమ్మారు కాబట్టి అందరూ నమ్ముతారు. కానీ మొదటిసారి నమ్మేవాడు గొప్పవాడు అయి ఉంటాడు కదా. పద్మాకర్ గారు ఫలానా ప్రయోజనం పొందాడని తెలిస్తే తక్కిన వాళ్ళంతా పరిగెడతారు. చిత్రకూట పర్వతం దగ్గర మొదటిసారిగా కొండెక్కిన వాడికి 1000 రూపాయలు నోటు ఇస్తాట వెళ్ళిన వాడికి అన్నారంటే వాడికి 1000 రూపాయలు ఇచ్చారంటే ఇక అందరూ ఎక్కడ మొదలెడతారనమాట. అంటే రద్దు చేయబడిన 1000 రూపాయలు కాదు, కొత్త 2000 నోట్లు. ఒక వ్యక్తికి అనుభవం అయితే తక్కినవాడు దాన్ని నమ్ముతాడు, అనుభవం కాకపోతే ఎవడు నమ్మడు. అందుకని అమ్మవారు ఏం చేసింది? ఆ క్షణమే తన విగ్రహాన్ని, ఆ శాసనాన్ని, శూలాన్ని మాయం చేసేసింది. ఇప్పుడు భట్టిని వెంట పెట్టుకుని విక్రమార్కుడు సింహాసనం మీదకి వచ్చి సింహాసనం మీద కూర్చోబోతుంటే భట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏమిటి, మీ అన్నగారిని 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తూ బ్రతికి ఆయువు పొందాను, మరి నన్ను చూసి ఎందుకు సంతోషించటం లేదు, దుఃఖిస్తున్నావు ఏమిటి సోదరా అంటే, అన్నయ్య నువ్వంటే నాకు ప్రాణం. రాముడికి లక్ష్మణుడు ఎటువంటి వాడో విక్రమార్కుడికి భట్టి అటువంటి వాడు. నువ్వు 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తుంటే కళ్ళారా చూసి నీకు సేవ చేయకపోతే నా బతుకెందుకు? నేను అంతకాలం బతకను. అమ్మ నీ ఒక్కడికే వరం ఇచ్చింది, నాకు వరం ఇవ్వలేదు. నేను చచ్చిపోతాను ఇవాళ రేపో. మానవ జీవితం క్షణికం. నేను 100 ఏళ్ళు బతుకుతానో లేదో తెలియదు కదా. నేను వెళ్ళిపోతానేమో, అన్నగారిని చూడకుండా అన్నకి సేవ చేయకుండా వెళ్ళిపోతున్నానని ఏడుస్తున్నాను అన్నట్ట. దాంతో ఈయన తెల్లబోయి, నిజమే సుమా, నేను అంత ఆలోచించలేదు. ఈ ఆలోచన అమ్మ ఉండగా వచ్చి ఉంటే నీకు కూడా 1000 ఏళ్ళు ఆయువు నాకు మళ్ళీ ఎమ్మని అడిగేవాడిని. ఇప్పుడు ఏం చేద్దామన్నట్ట. అక్కడ అమ్మవారు మాయమైనా మన ఉజ్జయిని మహాకాళి ఉందిగా శక్తిపీఠం, అమ్మవారిని నేను ఆరాధిస్తాను, అప్పటిదాకా పట్టాభిషేకం చేసుకోకన్నట్ట. సరే వెళ్ళరమ్మన్నాడు. ఈయన వెళ్ళి 3 అహోరాత్రములు అమ్మవారిని ఆరాధించాడు. ఈ 3 రేయింబవళ్ళు అమ్మవారిని భక్తితో ఆరాధించగా ఉజ్జయిని మహాకాళి అతనికి ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలో కోరుకోమంది. అమ్మ, మా అన్నయ్యకి వల్లే నాకు కూడా ఆయువు కావాలి అన్నాడు ఆయన. అబ్బా, అంత తేలిగ్గా ఇస్తానని ఆయన? మీ అన్నయ్యకి 1000 ఏళ్ళు రాజ్యపాలన చేసే అవకాశం ఎలా ఇచ్చాను? ఆయన నా శాసనం నమ్మి శూలం మీద పడి ఆత్మాహుతి చేసుకున్నాడు. నువ్వు అలా ప్రాణాహుతి చేసుకునేంత సాహసవంతుడైతే ఆయువు ఇచ్చేదాన్ని అనగా, అయితే నేను తలకాయ నరుక్కుంటానన్నట్టు ఆయన. ఇప్పుడు అవకాశం లేదు, నీ తల కాదు నరుక్కోవడం. మీ అన్నయ్యని తీసుకొచ్చి నాకు బలిస్తే అప్పుడు నేను నీకు ఆయువు ఇస్తానంది ఆవిడ. అలాగే నన్ను అడిగిన అమ్మ అదృశ్యురాలైపోయింది. వెంటనే ఈయన పరుగున విక్రమార్కుడి దగ్గరకు వచ్చి, అన్నయ్య నా కోసం నువ్వు బలి అయిపోతావా అన్నట్ట. నువ్వేం చెబితే ఇది చేస్తానన్నాడు అన్నగారు. అన్నగారిని తీసుకొచ్చి సాష్టాంగపడు అన్నట్ట. తమ్ముడి కోసం తలకాయ నరుక్కోవడానికి సిద్ధపడిన మహాత్ముడు అండి, త్యాగశీలి విక్రమార్కుడు అంటే. ఆ రోజుల్లో అన్నదమ్ములు ఐకమత్యం అంటే అలా ఉండేది. బోడి ఆస్తుల కోసం కంగారు పడి కొట్టుకు తెచ్చిపోతున్నారు ఇవాళ. ఇలాంటి వాళ్ళందరికీ కథ వినిపించండి. ఎంత మహాయోగం చేసుకుంటే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో ఏదో అదృష్టవశాత్తు ఒకడు అన్నయ్య ఒకడు తమ్ముడు అయ్యాడు. ఈ అన్నదమ్ములు ఐకమత్యంతో కలిసి ఉంటే రామలక్ష్మణుల్లో ఉంటే చరితార్థులు అవుతారు. పిచ్చి పిచ్చి పనులతోటి చేజేతులారా ఐకమత్యం పాడు చేసుకుంటే క్షణికోద్రేకంతో వెళ్ళిపోతే ఈ జన్మ మళ్ళీ వస్తుందా? మళ్ళీ వాడు నీకు సోదరుడు అవుతాడా? ఏదో పూర్వకర్మ వల్ల ఈ జన్మలో అన్నదమ్ములు అయ్యాం. వచ్చే జన్మ ఎటువంటి జన్మ వస్తుందో తెలియదు. నేను ఎన్నోసార్లు అన్నదమ్ములకు అదే చెప్పాను. అన్నదమ్ముల విషయంలో ఆదర్శంగా ఉండండి. ఈ విషయంలో కావాలంటే మా ఇంటికి రండి, మా అన్నదమ్ములు చూడండి ఒకసారి.
మా అమ్మగారికి తద్దినం పెట్టడానికి నేను ఖర్చు పెడతానంటే నేను ఖర్చు పెడతానని గొడవ చేస్తున్న అన్నదమ్ములు మేము తెలిసినా. మా ఇంట్లో 6 అన్నదమ్ములు కూడా నా ఇంట్లోనే పెట్టాలో, నా ఖర్చే ఉపయోగించాలో, మీ అందరూ ఖర్చు పెట్టద్దో అని కొట్టుకుంటున్నారండి. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుందాం. మనం అందరూ ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఇది చెప్పడం వెనకాతల అహంకారం కోసం కష్టమా, ఇది 10 మంది విని అన్నదమ్ములు ఐకమత్యంతో ఉండాలని చెప్పుకుంటున్నాను. అమ్మకి తద్దినం పెట్టడానికి నువ్వు పెడతావా? ఏమిటండి ఈ దరిద్రం కొట్టుకోవడం? ఎవడు ఖర్చు పెడితే ఏమిటి? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ జన్మలో మీరు అన్నదమ్ములు అయ్యారు. ఏదో ఒక పరమేశ్వరి ఒక తల్లి కడుపులో మిమ్మల్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ తల్లి లేదు. ఆ తల్లికి పిండం పెట్టడానికి 1000 రూపాయలకి వెనకంజి వేస్తాడు వీడు దౌర్భాగ్యుడు. అదే వీడి పెళ్ళం కావాలంటేనేమో అమెరికాకి బిజినెస్ క్లాసులో ప్రయాణం చేస్తారా? కానీ అమ్మగారి కార్యక్రమం ఖర్చు పెట్టడానికి ఒక 5,000 6,000 పెట్టడానికి నానా బాధ పడిపోతారు. ఆ పురోహితుడికి ఇచ్చే 1000 రూపాయలకి ఇంకో 500 ఇవ్వడానికి గెసగెసలాడిపోతాడు. వారణాసికి ఫ్లైట్లో వస్తాడు 10,000 ఖర్చు పెట్టుకుని. కానీ అక్కడ రేవు దగ్గర పిండం పెట్టించి ఆయనకి ఓ 10 రూపాయలు చేతిలో పెట్టమంటే ఏడుస్తాడు. రజత దానం అంటే రూపాయి పారేస్తాడు అక్కడ. మనస్సంకల్పిత సువర్ణదానం అన్న చోట మనస్సంకల్పిత అంటే రూపాయికి బంగారం వస్తుందా? రూపాయికి అసలు బంగారం అనే మాట పక్కన పెట్టండి. అసలు రూపాయికి విలువ ఎక్కడ ఏడిసింది? రూపాయి అనేది కనుక ఎవరికైనా ముష్టాడి చేతిలో పెడితే ముష్టాడు చీ అంటున్నాడు వాడు. అటువంటిది మనస్సంకల్పిత రజతదానమో సువర్ణదానమో ఆయన అన్నప్పుడు కనీసం ఒక 2,000 నోటు పెట్టడానికి వాడికి మనస్సు అంగీకరించటం లేదు. ఇటువంటి దౌర్భాగ్యులు మరి ఏ లోకానికి పోతారో ఒకసారి ఆలోచించండి. నాకు చాలా కోపం వస్తున్నాడు ఈ పిసిని కొట్టాడు చూస్తే. దరిద్రుడిని పక్కన పెట్టండి. పాపం పేదవాడే చూస్తున్నాడండి వాళ్ళ. పాపం సామాన్యుడు అనుకున్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఏలూరులో. ఆయన చూస్తే నాకు జాలి వేస్తుంది. ఆయన ఎప్పుడు వచ్చినా ప్రణవపీఠానికి వచ్చినప్పుడు ఆ అర్చకుడి పళ్ళెంలో 100 నోటు వేస్తాడు. ఆ పక్కనే ఉన్నాడు ఆయన కోటీశ్వరుడు. ఆయనేమో అందులో రూపాయి వేసిపోతాడు రహస్యంగా. పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో వీడు కోటీశ్వరుడు అయ్యాడు. ఇవాళ ఆ కోటీశ్వరుడు పిసినిగొట్టుతనం వహిస్తే, ఇలాంటి పనులు పిచ్చి పనులు చేస్తే వచ్చే జన్మలో వీధిలో పందైపడతాడు. మళ్ళీ ఈ మానవుల యొక్క మలమూత్రాలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని భగవంతుడు వాడికి కేటాయిస్తాడు. ఏమై సంపాదన అంతా ఏం చేస్తాడండి వీడు? కట్టుకుపోతాడు. రేపు పొద్దున కఠోరంగా చెప్పాలనుకున్నమాట. ఎప్పుడు చూసినా సరే ఆ 116లే. ఒక్కొక్కడు పురాణం విన్నాక ఆఖరణ 7 రోజులు విన్నాక ఆ 116 పెట్టిపోతాడు వీడు. 116కి అసలు ఏం విలువ ఉంది? ఎన్నాళ్ళు అయింది 116? ఎంతో కష్టపడి కాకినాడ నుంచి పెదపూడి నుంచి అన్ని పనులు విడిచిపెట్టి కశ్యప్ గారు మీకు పౌరోహిత్యం చేయించడానికి వచ్చాడు ఆయన. అక్కడి నుంచి 116 లేటయ్యా, ఓ 2,000 పెట్టలేవా? పాపం ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు అప్పు చేసి ఇక్కడికి వచ్చినటువంటి పేదవాడు ఉన్నాడు. వాడే ఇస్తున్నాడు ఒక 100 రూపాయలు. పేదవాళ్ళకి ఎప్పుడు మినహాయింపు సుమండి. పేదవాడు రూపాయి కూడా ఇవ్వక్కర్లా. నానాయాతన పడిపోతూ దారిద్ర్యం అనుభవిస్తున్నవాడు రూపాయి ఇస్తే అది 1,00,00,000 రూపాయలతో సమానం. నేను చెప్పేది మంచి అద్భుతమైనటువంటి సంపద ఉండి నీకు శక్తి ఉండి 116 పెడతావేమిటి? ఈ 116లో పెట్టినవాడు ఈ కోటీశ్వరుడు ఈ లక్షాధికారి 116 దానం చేసి ఈ మహాత్ముల యొక్క శ్రమని దోచుకుంటున్నాడు కదా. అటువంటి వాడు వచ్చే జన్మలో దేవాపాపిని అని ఆ గుడ్లేసుకు తిరుగుతున్న వాళ్ళంతా వాళ్లే. ఇకనైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పండి అంతే. పిసిని కొట్టుతనం అంత దరిద్రం మరొకట్లేదు. ఆ విత్తశాఠ్యన్న కారయ్యెత్తని పురాణాలన్నీ గట్టిగా చెబుతున్నాయి. పిసిని కొట్టుతనం వహించకు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, పాపం ఏమీ లేనప్పుడు బాగా ఉండు. అందువల్ల సామాన్యునికి వల్లే ప్రవర్తించే అధికారం వాళ్ళకున్నది. అనారోగ్యవంతులు ఎక్కడైనా కూర్చోవచ్చు. మీరు పురాణం పైన కూర్చుని వినొచ్చు. ఎందుకని మీ కాళ్ళు నొప్పులు. అదే కాళ్ళు సహకరిస్తున్నప్పుడు కింద కూర్చోండి. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. రోగం పొందిన మనిషి ఎలా అయినా చెయ్యొచ్చునట. వాడు వేళకింత తినచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, నాకంటే నెత్తి మీద కూడా కూర్చుని వినొచ్చు. ఎప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు. నీ ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడు కింద కూర్చో. నువ్వు దరిద్రుడు అయితే ఏమీ దానం చేయలేకపోతే పర్వాలేదు, ఏం దోషం కాదు. కానీ సంపద ఉండి దారిద్ర్యం అనుభవించకు. భావదారిద్ర్యం ఉండకూడదు. డబ్బుండి కూడా దరిద్రుని వలె ప్రవర్తిస్తే మాత్రం దరిద్ర జన్మవచ్చు. నేను మానవ కథలో రాశాను. ఎంత గదాన్నమొసంగును అంతకును సహస్రగుణములై వచ్చును రవ్వంతయుదానమొసంగ నిలోభ స్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు నెరుగుమా. లక్ష్మీదేవి ఒక యోగీశ్వరుడికి చెప్పింది.
నువ్వు ఎంతగా ఇతరులకు దానం చేస్తావో అది అంతకు 1000 రెట్లయి వస్తుంది నీ దగ్గరికి. అంతకును సహస్రగుణములై వచ్చును, వేలాది రెట్లై వస్తుంది. రవ్వంతయు నొసగని లోభ స్వాంతునకు, ఇంత కూడా ఎవరికి దానం చెయ్యని లోభికి, పిసినుగొట్టు పీనుగునకు దరిద్ర జన్మ వచ్చు నెరుగుమా అంటుంది. ఇవన్నీ మనం కొంచెం దృష్టిలో పెట్టుకుంటే అనుక్షణం జాగరూకులమై ఉంటాం. అందువల్ల మహాత్ముడు విక్రమార్కుడు తమ్ముడు కోసం ఆత్మత్యాగానికి సిద్ధపడి అమ్మవారి సన్నిధానంలో అలా పడుకోగానే ఒక్క దెబ్బకి కత్తి దూసి భట్టి ఆయన తల నరికేశాడు. వెంటనే అమ్మవారు మహాకాళి ప్రత్యక్షమయ్యింది. ఆశ్చర్యపోయాను నేను నిన్ను నీ సోదరుణ్ణి చూసి. తమ్ముడా, నీ కోసం ప్రాణం ఇస్తాను, అమ్మవారికి నన్ను బలిచ్చేయి అని చెప్పే అన్నలు ఎంతమంది ఉంటారు? పోని అన్నగారు ఒప్పుకున్నాడు. ఆ సాహసంతో అమ్మవారు కోరింది అని నా మీద నమ్మకంతో అన్న తల నరకడానికి సిద్ధపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అన్నదమ్ములు ఇద్దరూ గొప్పవాళ్ళే. మీ అన్నయ్య త్యాగం చాలా గొప్పది, అందులో సందేహం లేదు. నీకు నా మీద ఉన్న నమ్మకం, మీ అన్నయ్యకి నీ మీద ఉన్న ప్రేమ, ఇవి చాలా గొప్పవి. అందుకే నీకు 2000 సంవత్సరాలు ఆయువు ఇస్తున్నాను అంది ఆవిడ. నీకు 2000 సంవత్సరాలు ఆయువు ఇస్తున్నాను అనగానే ఆయన పక్కపక్కనవి, నీ మాట ఎవడు నమ్ముతాడు అవమ్మా అన్నట్ట. అదేమిటి నేను అలా తీసేసావంటే, మా అన్నయ్యకి 1000 ఏళ్ళు రాజ్యపాలన అని ఇచ్చావు, ఆయన తలకాయ నేను నరికాను, నువ్వు నాకు 2000 అన్నావు, రేపు నా తలకాయ ఇంకోటి నరుగుతాడు, ఇక నిన్నెవడు నమ్ముతాడు అన్నాడు ఆయన. అమ్మవారు 2000 సంవత్సరాలు ఆయువు ఇస్తే పక్కపక్క నవ్వి, నీ మాట మేము ఎలా నమ్ముతాం అని కొట్టిపారేసేట బట్టి. అప్పుడు ఏమన్నది అమ్మ, అదేమిట్రా ఇంతవరకు నేను వరం ఇస్తే తప్పడం ఉండదు, నేను వరం ఇస్తే అది అసత్యం అంటావు, నీ మాట నేను ఎలా నమ్ముతానంటావు, కారణం ఏమిటంది ఆవిడ. కారణం ఏమిటో నీకు నేను చెప్పడమా, నువ్వే చెప్పి, నీకు తెలుసు కదా మా విక్రమార్కుడికి 1000 ఏళ్ళు రాజ్యపాలన చేసే ఆయువిచ్చావు, అటువంటి వాడిని ఒక్క దెబ్బకి నరికి పారేశాను నేను. ఇప్పుడు నాకు 2000 ఏళ్ళు ఇస్తున్నావు, రేపు నన్ను ఇంకోటి నరుగుతాడు, కాబట్టి నువ్వు ఇచ్చిన వరం నిజమేనా అన్నట్ట. ఆవిడ పక్కపక్కనవి, చాలా తెలివైన వాడురా, మెలిగా మాట్లాడావు, మెలిగా మాట్లాడే తెలివితేటలు చాలా ఎక్కువ నీకు, అద్భుతం, ఇదిగో తప్పక ఇచ్చేస్తున్నాను వరం, నిజానికి విక్రమార్కుడిని నువ్వెక్కడ చంపుతావు. ఆయన చచ్చినట్టు నటించాడంతే, ఆయనకి నేను ఇచ్చిన వరము తప్పదు, నీకు నేను ఇచ్చిన వరము తప్పదు అనగానే టక్కున విక్రమార్కుడు లేచి నిలబడ్డాడు. అమ్మ అదృశ్యురాలైపోయింది. ఇప్పుడు మళ్ళీ భట్టి అన్నయ్య కొంప మునిగిపోయింది అన్నాడు. చీటికి మాటికి కొంప మునిగిపోతుందంటే ఎలా రా బాబు, మళ్ళీ ఏం జరిగిందంటే, నీకు 1000 ఏళ్ళు నాకు 2000 ఏళ్ళు ఇచ్చింది అమ్మవారు. ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకే కదా, నేను ఇంత తపస్సు చేసింది, అమ్మని మెప్పించింది. నాకు 2000 ఏళ్ళు, నీకు 1000 ఏళ్ళు అయితే కష్టం, కానీ నా తెలివితేటలతో ఇద్దరం 2000 సంవత్సరాలు పరిపాలన చేసేలా చేస్తాను. నాకు 2000 సంవత్సరములు ఆయువు ఇచ్చింది అమ్మ. నాకు అమ్మవారు ఏం చేసింది, 2000 సంవత్సరాలు ఆయువు ఇచ్చింది, కానీ నీకో 1000 సంవత్సరములు రాజ్యపాలన ఆయువు ఇచ్చింది. కాబట్టి ఇద్దరం 2000 ఏళ్ళు ఎలా బతుకుతామో చెబుతాను. సంవత్సరంలో నువ్వు 6 నెలల పాటు రాజ్య పరిపాలన చెయ్యి. తక్కిన 6 నెలలు పద్మాగర్ గారితో తీర్థయాత్రలు చేయి. తీర్థయాత్రలు చేయటం వల్ల ఏమవుతుంది, పరిపాలనా కాలమే నీకు ఆయువు తప్ప పరిపాలన చేయకుండా ఉన్న కాలం ఆయువు కింద లెక్క కాదట. కాబట్టి 6 నెలలు పరిపాలన చేసింది మాత్రమే ఆయువు. ప్రతి సంవత్సరంలో 6 నెలలు బయట తిరుగుతావు, కాబట్టి 1000 ఏళ్ళు నువ్వు బతకచ్చు. ఎందుకని నీకు 1000 ఏళ్ళు రాజ్యపాలనతో కూడిన ఆయువు ఇచ్చింది కనుక. మీకు ఉదాహరణకి పురాణం విన్నంతకాలం మీరు బ్రతుకుతారన్నారనుకోండి, మీరు యావజ్జీవితం పురాణం వినొచ్చు, ఎప్పటికీ చావు ఉండదు. అలాగే రాజ్యపాలన చేస్తున్నంతకాలం 1000 ఏళ్ళు ఆయువు ఆయనకి. రాజ్యపాలన చేయకుండా బయట తిరిగితే ఆయువు గడిచినా అది ఆయువు గడిచినట్టు కాదు. కాబట్టి సంవత్సరములో 6 నెలల పాటు రాజ్యపాలన, 6 నెలల తీర్థయాత్రలు చేయము. అప్పుడు ఏమవుతుంది, ప్రతి సంవత్సరంలో సగం రోజులు ఇక్కడ ఉంటావు, మిగతా సగం బయట గడుస్తూ ఉంటుంది. అలా 2000 ఏళ్ళు బతకచ్చు. నేను 2000 ఏళ్ళు ఎలాగో బతుకుతాను, ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోవచ్చును అనగా చాలా సంతోషపడి, నేను లేనప్పుడు నా బదులుగా రాజ్యం నువ్వు పరిపాలించు, ఉత్తరాయణ పుణ్యకాలం అంతా నే పరిపాలన చేస్తాను, దక్షిణాయనం తీర్థయాత్రలు కడతాను,
నువ్వు దక్షిణాయనంలో నా బదులుగా పరిపాలన చెయ్యి. ఇటు సగం నువ్వు పరిపాలన, నేను సగం పరిపాలన. ఇటు నువ్వు 2000 ఏళ్ళు, నేను 2000 ఏళ్ళు బతకచ్చు అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేసేవాడు ఆయన? ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దూతలనిచ్చి అన్ని చోట్లకి పంపేవాట. నాయనలారా, దూతలారా, నేను పరిపాలన చేస్తున్న 6 నెలలు మీరు ప్రపంచం తిరిగి ఎక్కడ వింతలున్నాయో, ఎక్కడ విశేషాలున్నాయో అవి నాకు చెప్పండి. నేనవి మీ ద్వారా తెలుసుకుని ఈ తీర్థయాత్ర కాలంలో చూస్తాను. చూసినవే కాకుండా కొత్తవి ఎప్పటికప్పుడు వింతలు తెలుసుకోవాలి కదా అని దూతల్ని పంపేవాడు. ఈ దూతలు భూమండలం అంతా తిరిగేవారు. ఏమంటే కాశీలో ఆ విశేషం ఉంది, గౌహతిలో ఈ విశేషం ఉంది, లంకలో ఈ విశేషం ఉంది అని వాడు చూసి వచ్చేవారు. మళ్ళీ చూసి వచ్చేటప్పుడు పక్కవాడి మీద ఆధారపడేవారు కదా, వాళ్ళు వాళ్ళ కళ్ళతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఎందుకంటే మనం మన కళ్ళతో చూడకపోతే మధ్యవర్తులను నమ్మేవాడంటే వాడు ఇలాగే తయారు చేస్తాడు. అన్ని రూములు ఇస్తానంటాడు బయటవాడు, ఆ తర్వాత రాగానే మనకి ఎగనామం పెడతాడు. అందుకని ఎప్పటికప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన కళ్ళలోనే నమ్ముకోవాలట. పక్కవాడి మీద ఆధారపడ్డామా వాడు ఏం చేస్తాడో మనకేం తెలుస్తుందండి? దానికి ఉదాహరణ ఇవాళ కార్యక్రమే. కాబట్టి అనుక్షణము బుద్ధిమంతుడై దూతల్ని మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా చెప్పండి, తేడా వస్తే ఒప్పుకోననేవాడు విక్రమార్కుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పేవారు. ఒకసారి ఏం జరిగింది? 2 దూతలు వచ్చారు. మహారాజా, ఈసారి మేము చిత్రకూట పర్వతానికి వెళ్ళాం. చిత్రకూట పర్వతం మీద ఆంజనేయుడి గుడి ఉన్నది. ఆ గుడి దాటి పైకి ఎక్కితే పైన పెద్ద మైదానం ఉంటుంది. మనందరం వెడదాం. గిరి ప్రదక్షిణ జరిగే ఒక స్థలం ఉన్నది. అక్కడ మెట్లెక్కి వెడితే పైన ఒక ఆలయం ఉంటుంది. ఆ రామాలయం దాటి పైకి ఎడితే 1,00,000 మంది మీటింగ్ పెట్టుకోవడానికి మైదానం ఉంది. 2008లో నేను ఆ మైదానం చూసి ఆశ్చర్యపోయాను. అందుకే భరతుడు రామునితో ఇక్కడ సమావేశమయ్యాడు తన సైనికులతో. అందరూ ఆంజనేయుడి దాకా పెడతారు కానీ ఇంకా పైకి ఎక్కరు. ఆ ప్రాంతంలో ఒక సన్యాసి ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. సన్యాసి యొక్క కుటీరం అది. ఆశ్రమానికి ఎదురుగుండా ఓ పెద్ద యజ్ఞశాల ఉన్నది. సన్యాసి గారికి ఆశ్రమం ఉంది, ఆశ్రమానికి ఎదురుగా యజ్ఞశాల ఉన్నది. ఆ యజ్ఞశాల దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయనకి యజ్ఞం చేయడానికి ఒక పెద్ద యజ్ఞకొండము, సురుక్కు సురవలు, అందులో వేయడానికి ఆజ్యం నెయ్యి, వీటితో పాటు మారేడు పళ్ళు గుట్ల గుట్లగా పెట్టారట. అంటే మారేడు పళ్ళతో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. యజ్ఞకొండంలో మారేడు పళ్ళు వేయడం చాలా మంచిది. అందువల్ల మాలూర ఫలములతో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. ఆయన ఎంతకాలం నుంచి యజ్ఞం చేస్తున్నాడో తెలియదు కానీ యజ్ఞకొండంలోంచి ఏ రోజుకు ఆ రోజు రాత్రిపూట బూడిదని బయటికి తీస్తూ ఉంటారట. కొండంలో బూడిద. ఆ బూడిదని భస్మాన్ని పక్కన ఒక రాశిగా పోశారు. హోమధూళి హిమనగోన్నతంబు. ఆ హోమధూళి హిమాలయ పర్వతం అంత ఎత్తుందిట. అంటే అంత పెద్ద గుట్ట ఏర్పడింది. అంత గుట్ట ఏర్పడిందంటే కనీసం ఒక 100 ఏళ్ళైనా యజ్ఞం చేయాలి. ఏదో 5 రోజుల్లో 4 రోజులు యజ్ఞం చేసి అందులో ఉన్న బూడిద బయటికి తీసేలోపు ఎవడకవాడు ఒంటికి రాసిపోతే అందులో యజ్ఞంలోంచి ధూళేం వస్తుంది? అక్కడ ఏం ఉండదు, ఉట్టి వైకుంఠపాళి తప్ప. కానీ అక్కడ హోమధూళి హిమనగోన్నతంబు అంటాడు సింహాసన ద్వాత్రింశిక అనే ఒక గొప్ప గ్రంథంలో కొరవి గోపరాజు. మరి అతడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో అంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞంలో ఉన్నప్పుడు ఆయన మేము పలకరించినా మాట్లాడడం కనుక మాట్లాడలేదు. ఈలోపు మాకు గడువు అయిపోయింది కనుక మీ దగ్గరకు వచ్చేసాం. అక్కడ మాత్రం చిత్రకూట పర్వతం దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి. యజ్ఞం చూసాం, సాధువుని చూసాం, మాకేం బోధపడలేదు. ఇది నీకేమన్నా ఉపయోగపడుతుందేమో మహారాజా అని ఒక దూత విక్రమార్కుడికి చెప్పాడు. అయితే ఇది ఈసారి నేను చిత్రకూటానికే పెడతాను అన్నాడు ఆయన. అనుకుని సరిగ్గా విజయదశమి నాడు బయలుదేరి, ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా విజయదశమి నాడే బయలుదేరేవట్టు ఆయన ఎప్పుడూ కూడా యాత్రకి. దశమి నాడు బయలుదేరితే వేట కానీ, యాత్ర కానీ, లేక దండయాత్ర కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. తీర్థయాత్ర, దండయాత్ర, లేదా ఎవరితోటైనా కలిసి హాస్యయాత్ర, ఈ మూడింట్లో ఏదో ఒకటి. లేదా వేటకి మృగయా యాత్ర అంటారు, వేటకి వెళ్ళడం. ఇవన్నీ రాజుల యొక్క కర్తవ్యం. మనలాంటి వాళ్ళని తీర్థయాత్రకు బయలుదేరతాం. విజయదశమి అయిపోయాక వాళ్ళు దండయాత్రకో మృగయా యాత్రకో బయలుదేరేవారు. రావణాసురుడు దండయాత్ర కంటే తీర్థయాత్ర కంటే ఇంకా ప్రమాదం అంటండి. అది వాడు కొంప ముంచేసేవాట. అందుకని వీడు తీర్థయాత్రకు వెళ్లకుండా ఉంటేనే బాగుండు అనుకునేవారట.
విక్రమార్క మహారాజు గారు అమ్మవారిని ఉజ్జయిని మహాకాళిని భక్తితో విజయదశమి నాడు పూజించి ఆ రోజు మధ్యాహ్నం పూట గొప్ప విజయ ముహూర్తం అన్నది. ఆ ముహూర్తంలో ఒంటరిగా గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఆయన పరాక్రమవంతుడు, సాహసవంతుడు. ఆయనకి 10 మంది సాయం కావాలా? గుర్రం ఎక్కి ఖడ్గం సహాయంగా అసహాయ సూర్యుడు ఒంటరిగా మహావేగంగా బయలుదేరాడు. ఆ రోజుల్లో అడవుల్లో ప్రయాణాలు, అడవి మార్గాలంటే మధ్య మధ్యలో పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలు మీదకు వచ్చేవి. ఇప్పుడు అసలు జంతువులే లేవు. మనుష్యుడు జంతువు కంటే హీనమైపోయాక, కనపడిన దాన్నల్లా తినేయడం మొదలుపెట్టాక చెట్లు లేవు, ఊళ్ళు లేవు. ఇవంతా అడవండి. చిత్రకూటం అంటే ఈ ప్రాంతంలో కేకారణ్యం కాబట్టి ఆ రోజుల్లో రామచంద్రుడు వనవాసం చేశాడు. ఇప్పుడు ఇక్కడ వనవాసం ఏం చేస్తాం? జనవాసం. ఇప్పుడంతా జనవాసం, అప్పుడు వనవాసం. చాలా చోట్ల అడవి అనుకుని అడుగు పెడతాం, అక్కడ అడవే ఉండదు. మొదట్లో మేము నైమిషారణ్యం వెళ్ళినప్పుడు, నైమిషారణ్యం అంటే పూర్వంలాగా ఋషుల్లాగా చెట్ల కింద కూర్చుని పురాణం చెప్పుకోవచ్చు అనుకునేవాడిని నేను. అక్కడికి వెళ్ళాక గ్యాస్ స్టవ్లు, ఏసీ రూములు, జనరేటర్లు ఇవన్నీ ఉన్నాక ఇహది నైమిషారణ్యం ఏమిటి అలా పాడి చేశారు దాన్ని కూడా. మన మానవులు ఉన్నామే, వీళ్ళు తలుచుకుంటే పాడు చెయ్యనిదంటూ ఏది ఉండదు. ఒక అగ్నిహోత్రుని మాత్రం పాడు చేయలేరు తప్ప, అగ్నిహోత్రుని ముట్టుకుంటే కాలుతోంది కనుక ఇక మిగతా అన్నీ పాడు చేసి పారేశారు. నదులు పాడైపోయాయి, కొండలు పాడైపోతాయి, గుట్టలు పాడైపోతాయి. అన్నీ రియల్ ఎస్టేట్లే. దేశంలో ఈ రియల్ ఎస్టేట్ అనే ఒక దరిద్రపు బిజినెస్ ఏ ముహూర్తంలో మొదలైందో కానీ అది ఎంత ఉపయోగమో అంత హాని చేస్తుందన్నమాట. అన్నీ పాడు చేసేట పొలాలన్నీ స్థలాలు, జలాలు స్థలాలు. అంటే జలాలు కూడా, నదులు కూడా పూర్తి చేశారు. మాకు పేరయ్య కోనేరు అని ఉండేది ఏలూరులో. ఇప్పుడు కోనేరు లేదు అక్కడ, కన్నీరు పెట్టుకోవడం తప్ప. శ్రీరామనగరం ఉండేది అటువైపు, అదంతా ఒకప్పుడు చెరువు. అవన్నీ ఇప్పుడు వీధులైపోయి స్థలాలు అయిపోయి. పొలాలు స్థలాలే, జలాలు స్థలాలే, కొండలు స్థలాలే, మొత్తం స్థలం చేసుకుని ఆ మైదానంలో మన బుర్రలు అయితే మైదానం అయిపోయిందో అలా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని చివరి కొద్ది రోజులకి ఏమైపోతావో తెలియదు. అందుకే నదులు లేవు, ప్రకృతి లేదు, ప్రకృతి అంతా వికృతి అయిపోయింది. ఆ మహాత్ముని కాలంలో అపూర్వమైన అడవులు గనక గుర్రం మీద బయలుదేరాడు. దారిలో ఇక్కడికి వస్తున్నప్పుడు లంకేశారి పదాంకితంబులు ఝరాలంకార కోలంకషల్ పంకేజాకర సంకులాంతరములల్ ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మీనకేతన ధనుష్టంకార శంకావహఝంకారాళి కులంబులుంగల మహాశైలస్థలుల్ సూచుచు. లంకేశారి రామచంద్ర ప్రభు, శ్రీరామచంద్ర ప్రభు విహరించిన ఈ కొండలు చూశాడు. ఇక్కడ ఎన్నో కొండల మీద, ఒక కొండ మీద కాదుగా, చిత్రకూటం అనేది ఒక పర్వత సమూహం కనుక, కూటములు కనుక ఆ ప్రాంతాల్లో ఆ మహాత్ముడు ఎన్నో చోట్ల తిరిగాడు. ఆయన పాదముల యొక్క చిహ్నములు ఇంకా అక్కడ ఉన్నాయట. ఆ మానాడు విక్రమార్కుడు రామచంద్రుని పాద ముద్రలు చూశాడు. అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పాదాల మీద చేతులు పెట్టి కళ్ళకద్దుకుని తలపెట్టి వినయంగా నమస్కరించాడు. ఇంకా పెద్ద పెద్ద ఇసుక తిన్నులు ఉన్నాయి. మందాకిని కనబడుతుందిగా మీకు. మందాకిని తీరంలో ఇసుక ఉండేది. ఇప్పటికి మళ్ళీ నాచు చెత్త లేకుండా మహావేగంగా మందాకిని ప్రవహిస్తూ ఉండేది. చిత్రకూటం అనేది ఒక స్త్రీలాగా వర్ణించారు వాల్మీకి రామాయణంలో. చిత్రకూట పర్వతం ఒక స్త్రీ నడుము చుట్టూ ఉన్న వడ్డాణంలాగా మందాకిని ప్రవహిస్తోందంటాడు ఆయన. అటువంటి నది, ఆ నది తీరంలో ఉన్న ఇసుక తిన్నెలు చూశాడు. మధ్యలో రకరకాల పద్మాకరాలు ఉన్నాయి. అక్కడ తామర పువ్వులు ఉన్నటువంటి కొలనులు ఉన్నాయి. ఆ కొలనుల మధ్యలో తామర పువ్వులు వికసించి ఉంటే ఆ తామర పువ్వుల్లో తుమ్మెద తాగుతున్న తుమ్మెదలు ఝంకరిస్తున్నాయి. వాటి ఝంకారాలు విన్నాడు ఆయన. ఇక్కడ పెద్ద పెద్ద పొదలు ఉన్నాయి. ఆ పొదల్లో భూలోకంలో వైకుంఠం కింద భావించి ఇక్కడికి దివ్యాంగనలు వచ్చారట. దివ్య స్త్రీలు తమ భర్తలతో పాటు సంకేతాలు చెప్పుకొని సరదాగా క్రీడిస్తున్నారు ఈ ప్రాంతాలలో. ఇంకిక్కడ తుమ్మెదలు ఝంకారం చేస్తుంటే తుమ్మెదల ఝంకారాల్లో లేవటవి మేనకేతన ధనుష్టంకారం అంటాడు ఆయన. మన్మధుని యొక్క ధనుస్సు ఇక్షుకోదండం. ఆ ఇక్షుకోదండం నుంచి వచ్చేటటువంటి ధనుష్టంకారంలో ఉందిట. మీరు ఎప్పుడన్నా విల్లెక్కు పెట్టి బాణం వేస్తున్నప్పుడు ఇలా చెవిదాకా లాగి విడిచిపెడితే ఓ శబ్దం వస్తుంది కదా, దానికి ధనుష్టంకారం అని పేరు. మన్మధుని యొక్క వింటి శబ్దములా
అనిపిస్తున్నట్టుగా తుమ్మెదలు అక్కడ ఝంకరిస్తున్నాయి. అవన్నీ చూసుకున్నట్ట సీతాదేవి నిరంతరం స్నానం చేసినటువంటి మందాకిని తీరం చూశాడు ఆయన. పొంగిపోయాడు. జానకీమాత, నువ్వు ఈ రేవులో అడుగుపెట్టి పవిత్ర స్నానం చేసావు, ఇక్కడ చీరలు ఆరవేసుకున్నావు, ఇక్కడ కాసేపు భర్తతో ముచ్చట్లాడుకున్నావు, ఈ గుర్తులు ఇప్పటికీ కనబడుతున్నాయి. ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం. మీరు విహరించిన ఈ దివ్య స్థలంలో మేము విహరిస్తున్నామని ఆనందంతో పొంగిపోయి కళ్ళకద్దుకుని ఆ స్థలాలు ముందుకెళ్ళాడు. కొండెక్కాడు. కొండ మీదకి వెళ్ళగానే అక్కడ ఋషీశ్వరుడు ఉన్నటువంటి స్థలం కనపడింది. యజ్ఞగుండం కనపడింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞం చేస్తున్న ఋషీశ్వరుడికి గడ్డం బాగా పొడుగ్గా పెరిగిపోయింది. మామూలు గడ్డం కాదు, అది శ్మశ్రువులు గడ్డం అడ్డంగా పెరిగిపోయాయి. నిత్యం రైల్లో కూడా గడ్డాలు గీసే ఋషులు కాదు కదా వాళ్ళు. కొంతమంది అదృష్టం ఏంటంటే రైల్లో కూడా వాళ్ళు నున్నగా ఉండిపోతున్నట్టు గడ్డం. నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట. అదేంటారా, రాత్రి కాస్త గడ్డం కనబడుతుంది, పొద్దున్న 7 గంటలకి మళ్ళీ టిఫిన్ చేసేటప్పుడు చూస్తే నున్నగా కనబడుతుంది. మొక్క మలవనవరం. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ కృష్ణప్రసాద్ బుర్ర కూడా అంత నున్నగా లేదేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా అదృష్టవశాత్తు మరి ఏమిటో తెలియదు కానీ విచిత్రం. ఆ రోజుల్లో ఈ యజ్ఞాలు చేసే దీక్షలో ఉండేటటువంటి వాళ్ళు, పురాణాలు వినేటటువంటి వాళ్ళు, పురాణములు పారాయణ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా గడ్డాలు గీసేవారు కాదు. పురాణం చెప్పేవాడి సంగతి పర్వాలేదు కానీ పారాయణ చేసేవాడికి నియమాలు ఉంటాయి కదా, వాళ్ళు గడ్డాలు గీయకూడదు. అందువల్ల అడ్డంగా పెరిగి ఉన్నాయి. ఆ యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళు ఎంతో పొడవైన గడ్డంతో పొడవైన మీసాలతో ఉన్నట్ట. ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇలా చూసి విక్రమార్కుడికి వేసి, కొంతమంది చూస్తారు, మీరు చూడండి ఎప్పుడైనా కొంతమంది ఒక ఆవిడ పురాణానికి వస్తుంది, ఆ పురాణానికి వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు. ఇహ నాకు హడలు, ఇవేమో అక్షములండి బాబు, అపశకున పక్షుల్లో చూస్తారా బాబు అనిపిస్తున్నాడు వాడు మనకి. సరే, అదో విచిత్రమైన చూపు. అలాగే యజ్ఞం చేస్తున్నవాడు అసలు అటు ఇటు చూడడం ఎందుకు చెప్పండి. ఓ పక్కన మంత్రం చదువుతూ ఓం ఇంద్రాయ స్వాహ, ఓం యమాయ స్వాహ అండం. విక్రమార్కుడు అలా కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. యజ్ఞదీక్షలో ఉన్నవాడు చంచలముగా ఉండరాదు. కానీ ఆయన చూశాడు, అన్నీ చూస్తూనే ఉన్నాడు, మాట్లాడలేదు. ఒక మాట మాత్రం సైగలు చేస్తున్నట్ట. ఒక్కొక్కడి మోగ నోముని పడతారు కదా మౌనవ్రతం. ఆ మౌనవ్రతం రోజు వాడు తల్లకిందులు అయిపోతాడనమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాట్లాడకుండా ఉండడం అంటే ఇంకంత బాధ మరొకటి ఉండదనమాట. టీవీ సీరియల్ కట్టేసినప్పుడు ఆ ఇంట్లో ఇల్లాలు పడే బాధ ఎంత బాధో వీడికి అంత బాధ. అలాగా పోని మాట్లాడకుండా ఉండే మౌనవ్రతం ఎందుకు పెట్టుకోమన్నారు? వాడికి ఓపిక లేనప్పుడు పెట్టుకుంటాడు. ఇక అక్కడి నుంచి పలక మీద పెట్టి అనమాట, మౌనవ్రతంతో ఉన్నాను, ఈ సమయంలో నన్ను ఆ పోపులతో బాధ పెట్టకండి, గిజగిజలాడిపోతుంది ప్రాణం అంటాడు. లేదా ఇంకేదో అంటాడు, అంటాడు, ఏదో సైగలు, గందరగోళం, ఒకటి కాదు. అలా ఈయన విక్రమార్కుడిని కూర్చోమని సైగ చేశాట. యజ్ఞం చేస్తున్నవాడికి, పూజ చేస్తున్నవాడికి, ఇలా ఉపన్యాసం జరుగుతున్నప్పుడు పురాణం చెబుతున్నవాడికి మధ్యలో వచ్చి దండం పెట్టకూడదు. ఆ పని అయ్యేదాకా నమస్కారం చేయకూడదట. సుస్పష్టంగా ఏమని చెప్పారు? జపంతన్నాభివాదయేత్, జపము చేసుకున్న వారికి నమస్కారం చెయ్యరాదు. అందులో ఎప్పుడన్నా ఎవడన్నా జపం చేసుకుంటూ ఉంటే ఆ టైంలో దగ్గరికి వెళ్ళి పద్మాకర్ గారు నమస్కారం అండి అనకండి. అలాగే నదీ రేవుల్లో, నదుల యొక్క రేవులు ఉంటాయి కదా, అక్కడ స్నానం చేసి మేము తువ్వాలు మార్చుకుంటూ ఉంటే అప్పుడు దండం పెడితే ఎలాగండి? ఈ తువ్వాలు కట్టుకునేవాడు ఏమైపోతాడు? అక్కడ వాడు స్నానం చేస్తున్నాడు. అసలు స్నానం చేసినప్పుడే ఈ బట్టలు ఇవాళ ఈ పంచెలు పలచగా ఉన్నాయి, ఏదో సిగ్గుపడి ఎప్పుడు అంతా వెళ్ళిపోతారా స్నానం చేద్దామని మేము చూస్తుంటే అలా గొట్లగొప్పలా చూసి దగ్గరికి వచ్చి అదా ఇదా అంటాడు ఒకడు. కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళాలి. ఆ సమయంలో కావాలంటే దండం పెట్టాలంటే హాయిగా మళ్ళీ వస్త్రం ధరించాక అప్పుడు వచ్చి నమస్కారం చేయాలి. సరిగ్గా ఈ పంచె కట్టుకుంటున్నప్పుడు, ఒళ్ళు తుడుచుకుంటున్నప్పుడు, ఈ తువ్వాలు మార్చుకుంటున్నప్పుడు అప్పుడు స్నానం చేస్తున్నవాడికి నమస్కారం చేయరాదు. అందుకు చెబుతున్నాను. ఇవన్నీ నారద పురాణంలో ఉంటాయి. సుస్పష్టంగా నారద పురాణాలు చెప్పాడనమాట. స్నానము చేయుచున్న వారికి, జపంతం జపము చేయుచున్న వారికి, వమంతం అంటే డోక్కుంటున్నాడే కక్కుకుంటున్న వారికి, వీరికి నా అభివాదయేత్ నమస్కారం చేయరాదు. కితవము జోదం ఆడతాడే అలా పేకాట్రాయుడికి ఎప్పుడు దండం పెట్టకండి. భిన్న మర్యాదం, శాస్త్రములలో మర్యాదలు తెలియదు. అలాంటి దౌర్భాగ్యుడికి ఎందుకు చెప్పండి? కమ్యూనిస్ట్ పార్టీ దౌర్భాగ్యులకి దండం పెట్టారంటే మీరు సర్వనాశనం అయిపోతారు. వాడికి దండం కాదు పెట్టడం, దండంతో బుర్ర పగలు కొట్టండి, పర్వాలేదు, ఏమనుకోకండి.
ఈ ప్రపంచంలో అంత దరిద్ర పార్టీ మరొకటి ఉండదు. భారతదేశానికి శని చైనా నుంచి మావోయిస్టులు, ఈ కమ్యూనిస్టులు, ఈ రష్యా నుంచి వచ్చి పడిపోయారు మన దేశంలో. ఈ దుర్మార్గులందరూ వాళ్ళ దేశానికి ఎప్పుడైతే పంపుతారో ఆనాడు దేశం బాగుపడుతుంది. చప్పట్లు కొట్టండి, ఏం పర్వాలేదు. కాబట్టి ఎందుకు చెప్తాను నేను, ఇలాంటి వాళ్ళకి ఈ శాస్త్ర మర్యాదల్ని ధిక్కరించే వాళ్ళకి నమస్కారం చేయకూడదు. అందుకనే విక్రమార్కుడు ఔచిత్యం కలిగిన వాడు గనక యజ్ఞదీక్షలో ఉన్న ఋషీశ్వరుడికి నమస్కరించకుండా పక్కకెళ్ళి వినయంగా కూర్చున్నాడు. కాసేపు యజ్ఞం అయ్యాక మధ్యలో ఆహారం కోసం లేవచ్చు కదా, ఆ లేచేటప్పుడు దగ్గరికి వెళ్ళి అప్పుడు అయ్యా ఏకధాటిగా మారేడు పళ్ళు మీ శిష్యులు వేస్తూనే ఉన్నారు, మీరు స్వాహాకారం చదువుతూ అమ్మవారి యొక్క నవార్ణ మంత్రం చదువుతూ హవిస్సు వేస్తున్నారు, కఠోర యజ్ఞం చేస్తున్నారు, మీరేదో దీక్షతో యజ్ఞం చేస్తున్నారు, అది అమ్మవారికి సంబంధించిన యాగం అని మాత్రం అర్థమయ్యింది. ఏ మహత్తర కార్యక్రమం తలపెట్టి ఏ ప్రయోజనం ఆశించి ఈ గొప్ప యజ్ఞం చేస్తున్నారు ఈ పవిత్ర చిత్రకూట పర్వతం మీద అనగా నా కర్మగాలి యజ్ఞం చేస్తున్నాను అన్నట్టు ఆయన. అప్పుడే అర్థమైంది విక్రమార్కుడికి వీడి స్థాయి ఏమిటో. ఏమండి, కష్టపడి మీరు చిత్రకూటం వచ్చారండి, 5 రోజులు ఇక్కడ ఉత్తర రామాయణం విందామని వచ్చారు, నా కర్మగాలి ఇక్కడికి వచ్చాను అని అన్నారంటే ఇంక ఎందుకు రావడం ఇక్కడికి? అంతకంటే ఇంట్లో కూర్చొని హాయిగా ఏసీ రూమ్లో కూర్చోవచ్చు కదా. ఎంత కష్టపడితే మనం ఎన్నో యాత్రలు కోర్చుకు రావాలి. మనం ఒక యాత్రకు వెళ్ళామంటే యాత్రలో శ్రమపడ్డానికి వెడుతున్నాం, విశ్రమించడానికి కాదు, శ్రమించడానికి వెడుతున్నాం. తీర్థయాత్రలు తిరగడానికి, చక్కగా అన్నీ చూడడానికి, కొండలెక్కడానికి, వేళకి అన్నం దొరకకపోతే ఉపవాసం చేయడానికి వచ్చాం. అవన్నీ మానేసి ఇంట్లో ఉన్నట్టుగా సౌకర్యాలు ఆశించి యాత్రకు వచ్చారంటే వాడు యాత్రకు వచ్చినవాడు కదా, వాడు ఇంకా అంతకంటే అనడానికి వెళ్ళేది వాడు పాతకుడని శాస్త్రం. అందుకని తీర్థయాత్రలో శ్రమలు కోర్చుకోవాలి. కష్టపడ్డానికి వచ్చాం మనం. అమెరికా నుంచి వచ్చింది ఒక ఆవిడ పాపం ఎంతో కష్టపడి కిందసారి. అక్కడున్న సుఖాలు ఇక్కడ ఎలా ఉంటాయి? ఉండవు. అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడంతా కరెంటు ఉంటుంది, ఏసీ రూములు ఉంటాయి. ఇక్కడ ఏసీ రూములు ఎందుకు ఉంటాయి? ఆ శ్రమకి ఎంతో ఆనందపడి వెళ్ళింది ఆవిడ. అమ్మయ్య, అసలు మానవ జీవితం అంటే ఏమిటో తెలిసింది అంది ఆవిడ. అంతేగాని నాకు గ్రౌండ్ ఫ్లోరే కావాలను, ఏసీ రూమే కావాలను, కమోడ్డే కావాలని. అసలు కమోడ్లు వచ్చాక మీకు రోగాలు వచ్చాయి. మీ మోకాళ్ళ నొప్పులకు మూల కారణం కమోడ్లు. ఈ దరిద్రులు విదేశీయులు మనకు అంటగట్టారు. హాయిగా పూర్వం కింద మోకాళ్ళ మీద కూర్చున్నంతకాలం మోకాళ్ళ నొప్పులు లేవు. ఆరోగ్యానికి అది ఎంతో మంచిది. అసలు ఈ మోషన్ ట్రబుల్, ఈ లఘు శంకలు, ఈ మూత్ర శంకలు, అవేవో మూల శంకలు మూల కారణం ఏంటంటే ఈ కమోడ్లు. నేను కనుక ఎప్పుడన్నా మంచి ఒక శుభముహూర్తంలో ఓ చట్టం చేయాలని కోరిక ఉందనమాట. భారతీయులు మళ్ళీ పూర్వంలాగే ఉండాలి, ఈ కమోడ్లు తీసేసి హాయిగా మామూలు లెట్టెల్లో వెళ్ళాలి, అప్పుడు మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఎన్ని పిచ్చి పిచ్చివన్నీ విదేశాల నుంచి తెచ్చుకున్నాం మనం. ఎప్పుడు ఇవి అంటే రిటైర్ అయిపోయాక, పాపం ముసలాళ్ళు అయిపోయాక, నిజంగా పాపం అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ కోసం పూర్వం కుర్చీ పెట్టి, కుర్చీ కింద చిల్లు పెట్టి కింద డబ్బా పెట్టేవారు పాపం. అది పాపం అనారోగ్యవంతులకి. ఇవన్నీ ధన్వంతరి చెప్పిన మాటలే చెబుతున్నాను నేను. మీరు ఆరోగ్యవంతులు, మీరు కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి అలవాటు పడిపోతారు. 5వ క్లాసు నుంచి మీరు పిల్లలకు వాటి అవి నేర్పుతున్నారు కదా, దానివల్ల కొంతకాలానికి పిల్లలకు మోకాళ్ళు పనిచేయడంలా. చక్క రామారావు గారు హాయిగా కింద కూర్చుని వెంటలా పురాణం అలా వినాలి మనం. అంతేగాని చిన్నప్పటి నుంచి నేను చెప్పేది. ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చిన తర్వాత పైన కూర్చోవడం వేరు. 1వ క్లాసు నుంచి కుర్చీలో కూర్చోవడము, బల్లల మీద కూర్చోవడం నేర్పాం పిల్లలకి. దాంతో ఏమైపోతుంది, పిల్లలు తెల్లబోతున్నారు, వంగట్లేదు వాళ్ళ కాళ్ళు. వాళ్ళకి ఏసీ రూములు అలవాటు చేసాం, బయటకు వస్తే వాడు బతకలేరు. సెల్ ఫోన్లు పుట్టగానే కొనిచ్చేస్తున్నారు, దాంతో వాడు సెల్ లేకుండా బయటికి రాలేడు. ఇవన్నీ మనం చేతులారా చేస్తున్న కొన్ని తప్పుడు పనులు అనమాట. పిల్లల్ని చక్కగా అడవుల్లో పూర్వంలో గురుకులాల్లో పెంచితే ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా, భీముళ్ళ, అర్జునుడిలా, కృష్ణుళ్ళ పెరుగుతారు, రాముళ్ళ పెరుగుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టాక ఇది నా దురదృష్టం అనుకోకుండా భగవంతుడి యొక్క పరీక్ష అనుకోవాలి. భగవంతుడి పరీక్ష ఇది అనుకోవాలి. ఎప్పుడు పొరపాటు జరిగితే, తనంత తాను జరిగితే, మనం కావాలని చేసి మళ్ళీ అది భగవంతుడి పరీక్ష అనకండి. మీరేమో మీ ఇష్టం పాపం చేసి ఇవి గురువుగారికి చెందుతాయంటే చందవసం అండి. తెలియక చేసిన తప్పులే శిష్య పాపములు గురువులకు చెందుతాయి. గరుడ పురాణంలో ఏం చెప్పాడు? శిష్యులు గురువుల్ని నమ్మి భక్తితో వచ్చి తెలియక పొరపాటు చేస్తే మాత్రం అప్పుడు గురువుగారు రక్షిస్తాడు. అక్కడ గురువుగారికి చెందుతాయంటే గురువుగారు నెత్తిమీద పడతాయని కదా పాపాలు. గురువుని తలుచుకుంటే, గురు ధ్యానం చేస్తే అప్పుడు ఆ పాపం తక్షణం పోతుంది. నువ్వు కావాలని రోజు గురువుగారి కంటే ముందే మైసూరు బజ్జీలు, ఉప్మాలు తినేసి, మైసూరు బజ్జీలు ఎక్కడ ఏడ్చేయాలండి, ఉప్మా దిక్మాలు ఉప్మా తినేసి గురువుగారికి పంపించకుండా, గురువుగారు మేము తప్పులు చేస్తామండి, ఆ పాపాలన్నీ మీకేనండి అంటే ఎక్కడ ఎడుతుంది? నువ్వు గురువుగారు అనుజ్ఞ తీసుకోవాలి. అది
తెలియక చేస్తేనే. ఎప్పుడైనా సరే తెలిసి చేసిన దోషములు ఉంటాయో చూశారు, అవి మాత్రం మీవే. అపరాధం అంటే ఏమిటనమాట, మనం ఒక్కోసారి ఎంత జాగ్రత్త తీసుకున్నా పొరపాటును చేస్తాం. రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి నెత్తి మీద కాలు పెట్టి ఇది గురువుగారికి చెందుతుందంటే గురువుగారికి చెందుతుందా? చెందదు. రాముడి నెత్తి మీద కాలు పెడితే పాపమని మీకు తెలుసు కదా, తెలుసు ఎందుకు పెట్టావు నువ్వు? కానీ ఒక చిన్న పాపం తీసుకొచ్చావు అనుకోండి, పాపం ఒక 2 ఏళ్ల పాప, ఆ పాపకి పాపం పుణ్యం తెలియదు. ఆ పాప పొరపాటును రాముడి నెత్తి మీదకి ఎక్కితే ఆ పాపకి పాపం అంటదు. ఎందుకని? తెలియదు గనక. అజ్ఞానము వల్ల చేసిన పాపములు ఏవైనా సరే భగవంతుడు తొలగిస్తాడు. తెలిసి చేస్తే ఎలా చేస్తాడు? తెలిసి విషమం తాగుతావు నువ్వు? ఒకసారి తాగండి చూద్దాం. విషం తాగేస్తాను, కానీ ఇదంతా గురువుగారికి చెందుతుంది, ఈ విషం గురువుగారు తాగినట్టే అని విషం తాగండి రేపటి నుంచి. అప్పుడు గురువుగారికి పెడుతుంది మీ పాపం. విషము తాగినా సరే గురువుగారికే పెడుతుందనే నమ్మకంతో విషం తాగండి. కాఫీ కషమేమో మీరు తాగుతారా, విషం మాత్రం నమ్మి తాగరా? అంటే మీకు అవసరమైనవేమో మీకు, అనవసరమైనవి గురువుగారికే. కాకరకాయ కూరేమో గురువుగారికి గంటుతారా? మైసూరు బజ్జి వస్తే మీరు తింటారా? ఇదంతా గురువుగారికి పెడుతుందంటారా? ఎలా పెడుతుంది? ఈ రోజు నుంచి యాత్రకి వెడుతున్న వాళ్ళు, యాత్రలో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి వచ్చాం. హాయిగా భగవద్ధ్యానం చేయడానికి వచ్చాం. ఇక్కడ భగవంతుడి యొక్క పరీక్షకి గురవుతున్నాం అనుకుని రావాలి. అందువల్ల ఇది తెలుసు కనుకే విక్రమార్కుడు ఆశ్చర్యపోయి, ఇంత యజ్ఞం చేస్తూ ఇది నా కర్మ అంటాడు ఏంటండి అనుకుని, అయ్యా ఇంతకీ మీ కర్మ సరే, అసలు ఏ కర్మని ఆచరించిన కర్మ ఫలితం ఒకటి ఉంటుంది కదా, ఆ ఫలితం ఏమి ఆశించి చేస్తున్నారు, ఇది ఏమి యజ్ఞం అని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఆయన, 100 ఏళ్ల క్రితం ఈ యజ్ఞం మొదలెట్టాను. నేను ఒక సాధువుని, అఘోర సంప్రదాయానికి చెందినవాడు. అఘోరం అంటే ఏదో కంగారు అడకండి, శివుడి యొక్క ఒక సంప్రదాయం అఘోరం. శివుడికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. అందులో అఘోర ముఖమును ఆరాధించేవాళ్ళు అఘోరీలు అయ్యారు.